మనం చట్టాలు తెస్తాం. మనం గొప్పగా మాట్లాడుకుంటాం. సమానత్వం గురించి చెప్పుకుంటాం. కానీ ఆచరణలోకి వస్తే మాత్రం ఇంకా వివక్ష అలానే కొనసాగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ విషయానికి వస్తే మాటల్లో సపోర్ట్, కానీ జీవితంలో దూరం. అలాంటి పరిస్థితుల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక నియామకం కాదు, ఇది ఒక మెసేజ్. మన సమాజంలో మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. సమానత్వం, హక్కులు, ప్రతి ఒక్కరికి అవకాశాలు అన్న మాటలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. చట్టాలు కూడా వచ్చాయి, నియమాలు కూడా ఉన్నాయి. కానీ ఆ మాటలన్నీ ఆచరణలోకి వస్తాయా అంటే చాలా చోట్ల ఇంకా ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదనే చెప్పాలి. ఇంకా చాలా మంది వాళ్లను అర్థం చేసుకోవటం కంటే దూరంగా పెట్టడం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగాల విషయంలో అవకాశాలు తక్కువ, చదువు పూర్తి చేసుకునే అవకాశాలు కూడా చాలా మందికి దొరకటం లేదు. కుటుంబం నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు, సమాజంలో అంగీకారం లేకపోవటం, ఇలా ఒక్కో దశలో వాళ్ల జీవితం కష్టాలతోనే నిండిపోతుంది. మనం బయట నుంచి చూస్తే వాళ్ల జీవితం ఎలా ఉందో అంతగా అర్థం కాదు, కానీ వాళ్ల పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అవకాశం అంటే వాళ్లకు అది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక గుర్తింపు, ఒక గౌరవం. ఎవరో ఒకరు మన మీద నమ్మకం పెట్టుకున్నారు అనే ఫీలింగ్. అదే ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయంలో కనిపిస్తుంది. ట్రాన్స్జెండర్స్ వ్యక్తిని తన పర్సనల్ అసిస్టెంట్గా నియమించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఇది కేవలం ఒక పోస్ట్ ఇవ్వటం కాదు, ఇది ఒక బాధ్యత ఇవ్వటం. తనతో పాటు పనిచేసే స్థాయిలో ఒక వ్యక్తిని ఎంపిక చేయటం అంటే అది చాలా పెద్ద నమ్మకం. ఇక్కడే ఈ స్టోరీ ప్రత్యేకంగా మారుతుంది. ఎందుకంటే చాలా మంది మాటలు సపోర్ట్ చేస్తారు, కానీ అదే విషయంలో ఆచరణలోకి తీసుకురావాలంటే కొంచెం ధైర్యం కావాలి, అదే గట్స్ కావాలి, అదే మెచ్యూరిటీ కావాలి. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనోపాధి కోసం పోరాడుతూ కనిపించేది. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆఫీసులో బాధ్యతలు నిర్వహించడం అంటే అది ఒక కొత్త దశ. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఒక కమ్యూనిటీ ప్రయాణం. ఇంకా ఒక విషయం గమనించాలి. ఈ సమాజంలో మార్పు ఒక్క రోజులో రాదు. ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకొకరు ఫాలో అవుతారు. అదే ఇప్పుడు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. గల్లా మాధవి తీసుకున్న ఈ నిర్ణయం ఇతర నాయకులకు కూడా ఒక మెసేజ్ ఇస్తోంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అవసరమైనది పెద్ద పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న అవకాశాలు, వాళ్లను కూడా మనలాగే చూడటం, వాళ్లను కూడా సమాజంలో భాగంగా అంగీకరించటం. ఇదే నిజమైన మార్పు. ఇప్పటి వరకు వాళ్ళు బయట నిలబెట్టబడ్డారు, కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆఫీసులోకి వచ్చి పనిచేయటం అంటే అది ఒక సింబాలిక్ మార్పు. ఇది చూసి చాలా మంది ప్రేరణ పొందే అవకాశము ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక ఉన్న మెసేజ్ చాలా క్లియర్. సమానత్వం అంటే కేవలం పుస్తకాల్లో ఉండే మాట కాదు, అది ఆచరణలో కల్పించాలి, మన చుట్టూ కనిపించాలి. అదే ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా చూపించారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, ఇది ఒక సామాజిక నిర్ణయం, సమాజంలో ఉన్న ఒక పెద్ద గ్యాప్ను తగ్గించే ప్రయత్నం. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక పెద్ద హోప్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి అవకాశాలు రావు అనుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఉదాహరణ కనిపిస్తోంది. ఎవరో ఒకరు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా సమానంగా పనిచేయగలరని ఇది చూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అవుతోంది. చాలా మంది ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు, కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. ఎందుకంటే ఇలాంటి స్టెప్పులు చాలా అరుదుగా కనిపిస్తాయి. మొత్తానికి ఇది ఒక చిన్న నిర్ణయంలాగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. ఇది ఒక కొత్త ఆలోచనకు నాంది. మన సమాజంలో నిజంగా మార్పు రావాలంటే ఇలాంటి నిర్ణయాలు మరింత అవసరం. మాటల్లో కాదు,
పనుల్లో చూపించాలి. అదే ఇప్పుడు జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి అవకాశాలు పెరిగితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ జీవితం కూడా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మనలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. మార్పు అనేది ఒక్కసారిగా రాదు, కానీ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే అది ఒకరోజు పెద్ద మార్పుగా మారుతుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ ఇక్కడ నుంచి జరిగిందనే చెప్పాలి. గళ్లమాధవి తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటం కాదు, ఇది సమాజానికి ఒక సందేశం. వివక్ష గోడలు బద్దలు కొట్టాలంటే ఇలాంటి అడుగులు అవసరం. ఇదే నిజమైన మార్పు అని చెప్పుకోవచ్చు. అందుకే మాధవి గారు హ్యాట్స్ ఆఫ్ మేడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.